తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించుకుని హీరోగా కూడా నిలదొక్కుంటున్నారు. అందరూ హీరోస్ లో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన పందా ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా హీరోల సినిమాల కంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు కొంతవరకు ప్రత్యేకంగా ఉంటాయి. ఎన్నో కామెడీ ఫిలిమ్స్ కి హీరోగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. అయితే కామెడీకి మాత్రమే పరిమితం కాకుండా ఎమోషనల్ సీన్స్లలో కూడా తన సత్తా ఏంటో చూపిస్తారు. అయితే ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ఏపీ ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి పక్కన పెడితే గత ప్రభుత్వం వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో ఆ ప్రభుత్వానికి ఎదురైన సమస్యలు మాటల్లో చెప్పలేనివి. అతి తక్కువ ధరకే పెద్ద సినిమా టికెట్లు అమ్మడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నష్టం తీసుకొచ్చింది. దీన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోల సినిమాలను కూడా టార్గెట్ చేశారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి చాలా మంది సినీ ప్రముఖుల్ని అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకెళ్లి సినిమాకి సంబంధించి సమస్యలు అన్నింటినీ చర్చించారు. తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడంతో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ప్రస్తుతం గత కొన్ని రోజులుగా థియేటర్స్ బంద్ కు పిలుపునిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇలా థియేటర్స్ బంద్ చేయడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడమని చాలా మంది భావించారు. ఈ విషయం బహుశా పవన్ కళ్యాణ్ దృష్టి వరకు చేరినట్టుంది. అందుకే ఏకంగా పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు సీఎం గారిని కలవలేదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే కళాకారులు. ఈ కళాకారులు సీఎం గారిని ఎందుకు కలవాలి అని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఆ వీడియో ఇప్పటిది కాదు, 2019కి సంబంధించి వీడియో. కొంతమంది కావాలని ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేసి పవన్ కళ్యాణ్ ని కార్నర్ చేసే ప్రయత్నమైతే చేస్తున్నారు.